వెల్కమ్ టు ఏఎన్టీవీ తెలుగు న్యూస్. పార్వతీపురంలో గిరిజన అభివృద్ధి సంస్థ కార్యాలయంలో శనివారం జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కురుపాం శాసనసభ్యులు తోయక జగదీశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాడేరులో ట్రైనింగ్ చేశాను, నేను తర్వాత ఇక్కడ వచ్చాను. సో నాకు లాస్ట్ 2 years నుంచి నేను ఈ ఏజెన్సీ ఏరియాలో పని చేస్తున్నాను. సో ట్రైబల్ కల్చర్ చాలా రిచ్ కల్చర్ రిచ్ ఉంది, కానీ కొంచెం బిజినెస్ మోడ్ లో బయట తీసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇది మ్యూజియం చూసాను, వాళ్ళ దగ్గర చాలా మెడిసిన్స్ ఉన్నాయి. తెల్లవారి నుండే ఎంతో పండగ వాతావరణంలో జరుపుకున్నారంటే చాలా సంతోషంగా ఉంది. మనమందరం కూడా మన సంస్కృతి సంప్రదాయాలు, మన ఆచార వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయనే దానిపైన కూడా మొత్తం అంతా చూసాం. మరి ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో చాలా బాగా జరుపుకున్నటువంటి ఈ కార్యక్రమం వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి గిరిజన సోదరులను కూడా ఎంతో చక్కగా తెల్లవారి నుండే వచ్చి అందరూ కూడా ఒక పండగ వాతావరణంలోనే చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి ఏవైతే మన గిరిజనుల హక్కులను కూడా ఏ విధంగా మనం సాధించుకోవాలి, మరి అప్పటి నుండి ఉన్నటువంటి మన ఆచార వ్యవహారాలని ఏ విధంగా మనం. పార్వతీపురం మన్యం జిల్లాలో సీతానగర్ ఫ్లైఓవర్ పై గజానికి ఒక గొయ్యి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడం లేదు ఆర్ఓబి అధికారులు. ఇక వాళ్ళ నిర్లక్ష్యం వల్ల సీతానగరం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై గజానికి గొయ్యి ఏర్పడుతున్నా పట్టించుకున్న అధికారులు బొబ్బిలి నుంచి పార్వతీపురం రాయగడ మీదుగా రాయాపూర్ వెళ్తున్న నేషనల్ హైవే రోడ్డు గుంతలమయంగా రోజు రోజుకి గొంతులో ఏర్పడుతున్నా పట్టించుకోవట్లేదు అధికారులు. ఇక కొన్ని వేల వాహనాలు రోజుకు తిరుగుతున్నాయి. ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టి కనీసం 15 సంవత్సరాలు కూడా కాలేదు. నిత్యం ఓవర్లోడ్ తో వెళ్తున్న వాహనాలు ఆ గుంతలో కూరుకుపోయి బయటికి రాని పరిస్థితులున్నాయి. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని ఆ గుంతల్ని పూడ్చాలంటూ అక్కడ స్థానికులు అలాగే వాహనదారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరులో దాష్టికాలకు దౌర్జన్యాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మురళీకృష్ణ హోటల్. మొన్నటి వరకు ఆహార పదార్థాల్లో బొద్దింకలు, బల్లులు, జర్రీలు దర్శనమిచ్చాయి. నేడు సమాధానం కోరినందుకు స్విగ్గీ బాయ్పై కస్టమర్లపై దాడికి దిగారు. గత కొంతకాలంగా విచ్చలవిడి వేతనానికి అలవాటు పడిపోయిన మురళీకృష్ణ హోటల్ సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపమే హోటల్ యాజమాన్యం సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనమని వాపోతున్నారు నెల్లూరు వాసులు. తమను ప్రశ్నిస్తే దాడులు తప్పమంటూ పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తున్నారు మురళీకృష్ణ హోటల్ సిబ్బంది. కేసు నమోదు చేయడం మాని చోద్యం చూస్తున్నారు పోలీసులు. 7-6 మంది కొట్టారు. డెలివరీ పైన పెట్టండి, తీసుకోండి, టైం అయిపోతా ఉందంటే స్విగ్గీకి తీసుకొని పైన పెట్టమని చెప్పారు. దాన్ని కొట్టారు. 7-8 మంది కొట్టారు. ముఖం పైన, ముక్కు పైన మొత్తం అడిగిన దానికి కొట్టారు. 7-8 మంది కొట్టారు. ఏ హోటల్? మురళీకృష్ణ. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లిలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా స్థానిక శాసనసభ్యులు సంగా రోషన్ కుమార్
ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రక్షాబంధన్ పర్వదినం కూడా ఆ రోజే కావడంతో ఎర్రగుంటపల్లిలో సందడి నెలకొంది. సరిహద్దు రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటకు చెందిన మహిళా ఏఎంసీ చైర్మన్ రాణి ఇతర ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలి రావడంతో రాఖీ పండుగ కోలాహలంగా సాగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఇక్కడికి చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీ ప్రేమ అభిమానాలకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈరోజు ఈ యొక్క ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ యొక్క ప్రేమ అభిమానం చూస్తుంటే నేను చాలా చాలా ఆనందంగా ఉన్నాను. కాబట్టి ముందుగా జై నాయకుడు, జై నాయకుడు, జై నాయకుడు. మిమ్మల్ని కేవలం ఓట్ బ్యాంక్ గా చూడడం అనేది తెలుగుదేశం ఒక లక్ష్యం కాదు. మీ యొక్క సంక్షేమం అలాగే అభివృద్ధి విషయంలో ఇప్పుడు మీరు చెప్పిన ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో, ఒకటి నేను గమనించిన దాంట్లో నాయకుడి విషయంలో కొన్ని మండలాల్లో కొన్ని గ్రామాల్లో మిమ్మల్ని ఎస్కేస్గా గుర్తించట్లేదు, సర్టిఫికేట్స్ రావట్లేదు విషయంపై నేను తరచూ కూడా కలెక్టర్ తోటి అలాగే వేరే డిపార్ట్మెంట్స్ చేస్తున్నాను. ఎందుకంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మరి రాకపోవడం వల్ల మీకు రావాల్సిన బెనిఫిట్స్ కానివ్వండి, కాలేజెస్ అడ్మిషన్స్ కానివ్వండి ఎంత ఇబ్బందులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఎస్టీ ఫండ్ లో కూడా మరి మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది. అక్కడ రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, దీంతో పాటుగా మీకు ఏదైతే ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో కూడా మరి కొన్ని ప్రతిపాదనలు తీసుకోవడం జరిగింది. తప్పకుండా మరి రాబోయే రోజుల్లో మరి మీకు అన్ని విధాలు న్యాయం చేసేలాగా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా ముందు చేస్తుందని చెప్పి జనసేన మండల పార్టీ అధ్యక్షుడిపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం కొమరాడ మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు టెంటు స్పీకర్ పై వైసీపీ నాయకుడు కళింగ మల్లిబాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు దాడి చేయడం జరిగింది. సచివాలయంలో జరుగుతున్న తప్పును ప్రశ్నించినందుకు దాడులు చేయడం దారుణమని జనసేన ఇన్ఛార్జ్ కద్రక మల్లేష్ గౌరీశంకర్ అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం కొమరాడ మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు టెంటు స్పీకర్ గారి పైన విక్రమపురం పంచాయతీ వైసీపీ నాయకులు కళింగ మల్లిబాబు గారు ముఖ్యులు ఆయన అనుచరులు ఈరోజు వీటిపై దాడి హత్యాయత్నం చేయడం జరిగింది. దానికి జనసేన పార్టీ ఖండిస్తూ ఈరోజు విక్రమపురం అనే ఒక పంచాయతీలో సచివాలయంలో తలుపులు వేసుకుని కొన్ని శబ్దాలు వినిపించాయి. అక్కడ ఎవరున్నారని చూసి టెంటు స్పీకర్ ఇక్కడ ఏం జరుగుతుందని డౌట్ గమనించి ఆ సచివాలయంకి ప్రవేశించి చూస్తే కొంతమంది యువకులు ముక్కలు ఉండేవారు. దాన్ని ఫోటో తీసి దిగానే అందరూ ఒక దాడి చేయడం జరిగింది. దీన్ని పూర్తి ఖండిస్తూ దీని ప్రధాన సూత్రుడైన కళింగ మల్లిబాబు అని మాకు తెలిసింది. కాబట్టి ఎట్టి పరిస్థితి ఇలాంటి అసహాయం కార్యక్రమాలకు మీరు పాల్పడకండి. కనుక ఒకటి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక ఎక్కడో జగన్మోహన్ చేసే కార్యక్రమాలు ఇక్కడ కూడా కొనసాగించకండి. ఒక సాంప్రదాయమైన రాజకీయం చేసుకుని తప్ప ఆయన భయపెడితే మీరు ఆపలేరు. దయచేసి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా ఇటువంటి అత్యప్రయోగం చేయడానికి మీరు ముందుకు రాకండి. ఎందుకంటే ఈరోజు భయపడి తాగే ప్రసిద్ధి జనసైనికుడు కాడు. ఈ రోజు ఆయన పైన దాడి చేసి అత్యాచారం పాల్పడడం చాలా బాధాకరం. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టి మీద అదేవిధంగా పవన్ కళ్యాణ్ చేతి మీద పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎలా విధంగా చంద్రబాబు చేతి దగ్గర కూడా తీసుకోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు విజయనగరం టౌన్ లో ఈరో అశోక్ బంగ్లా టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ పార్లమెంట్ సభ్యులు కలశెట్టి అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకుల మీద మండిపడ్డారు. మరియు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. రూల్ పొజిషన్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వాలి అనే దాని మీద గౌరవ ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వం కానీ చాలా చిత్తశుద్ధి ఉంది. కొత్త పెన్షన్స్ గురించి ఆల్రెడీ వర్క్ చేస్తున్నాము. స్పౌస్ పెన్షన్ ఏదైతే నీడ్ ఉందో సుమారు 1,10,000 పెన్షన్స్ మేము రిలీజ్ చేస్తాం. అది ఓల్డ్ పెన్షన్సే. కానీ మీరు అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2019 నుంచి 2024 మధ్యలో సుమారు 2 లక్షల
స్పౌస్ పెన్షన్స్ ఇవ్వలేదు. 2 లక్షల స్పౌస్ పెన్షన్స్ 2019 నుంచి 24 మధ్యన ఇవ్వలేదు గత ప్రభుత్వం. ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు, ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి అనట్లేదు, చెప్తున్నాను. ఇవ్వని వాళ్ళకి మేము సర్వే చేసుకొని, సర్వే చేసిన తర్వాత ఎంతమంది ఉన్నారంటే 25,000 మంది ప్రాణాలతో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మేము కల్పించాం. సో కొత్త పెన్షన్స్ అన్నీ కూడా మేము లైన్ ఆఫ్ యాక్టివిటీ పెట్టుకున్నాం. ఖచ్చితంగా అవి కూడా మేము ప్రొవైడ్ చేయడానికి ఒక ప్లాన్గా వెళ్తున్నాం. ఎవరైతే ఈ ప్రెస్ మీట్లు పెట్టి మీరు ప్రతిపక్షాన్ని కాపాడుకోవడానికి, మీ పార్టీని కాపాడుకోవడానికి మాకు అభ్యంతరం లేదు, మీ పాత్ర మీరు పోషించండి. కానీ నాయకుడు తప్పు చేసేటప్పుడు వ్యవస్థల్ని మనం చక్కబెట్టడానికి, ప్రజలకు మేలు చేయడానికి ఉండేటప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా చెప్పవలసిన అవసరం ఇది ఉంది. అందుకే మీరు గతంలో ఏం చేశారా వ్యవహారాలు అనేది నాయకులుగా మాకంటే ప్రజలకు తెలుసు, ప్రజలకు ఆల్రెడీ విషయం తెలుసు, ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. కానీ దయచేసి వారికి జ్ఞానోదయం కల్పించండి జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ విషయంలో చాలా తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్లు మనం చూస్తున్నాం, యాక్టివిటీస్ చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళే సరే ఒక ఏంటంటే ఏదో ఒక ఇష్యూస్ని తీసుకొని, ఇప్పుడు ఒక ప్రభుత్వం తప్పు చేసిందని అంటే ఖచ్చితంగా పోరాటం చేయాలి, ప్రజలతో దృష్టిలో పెట్టడం తప్పేం కాదు, అది మేము స్వాగతిస్తాం. కానీ కావాలనే క్రియేట్ చేసి ఎక్కడో మామిడి ధర పడిపోయిందంటే రైతు వచ్చి మన రోడ్ల మీద తీయడం వేరు. ప్రోగ్రాన్ని క్రియేట్ చేసి రైతుని ఒక కార్యకర్తలతో తీసుకొచ్చి ఆ మామిడికాయలన్నీ కూడా రోడ్ల మీద తెలిసి కాటలతో కుమ్మించే విధానం. అంటే ఒక్కొక్క సంఘటన, ఒకే సంఘటన, ఎన్నో సంఘటనలు మనకు జరుగుతూనే ఉన్నాయి. సో అందుకు నేను ఏమంటానంటే ఖచ్చితంగా మీ నాయకత్వం అందరూ కూడా, మీరు కూడా చాలామంది, మీకు కూడా తెలుసు, చాలామంది సీనియర్స్, చాలామంది మీరు కూడా రాజకీయ. శ్రీకాకుళం నియోజకవర్గంలో ప్రతి రక్తదాతకు పాదాభివందనం చేశారు శాసనసభ్యులు గొండు శంకర్. అలాగే ప్రతి రక్తదాతకు పాదాభివందనమని, రక్తదాతలే నిజమైన సేవకులని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. ఇక స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక పెద్ద మార్కెట్ ఆవరణలో మెగా రక్తదాన శిబిరాన్ని మార్కెట్ మర్చెంట్స్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. ముఖ్య అతిథిగా శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ, భగవంతుడు జన్మనిస్తే అనివార్య కారణాలతో వైద్యులు ప్రాణం పోసి పునర్జన్మనిస్తారని, అందులో రక్తదాతల సహకారంతో ప్రాణాలు నిలుపుతున్నారన్నారు. ప్రతి ఏటా మార్కెట్ మర్చెంట్స్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ సభ్యుల బృందం మహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. అలాగే మన డాక్టర్ ఎంసనాటి వాళ్ళందరూ కూడా మంచి కార్యక్రమం కూడా ఇక్కడ సభ్యులందరికీ, కమిటీ సభ్యులందరికీ నేను పేరు పేరున ఎందుకంటే బ్లడ్ అనేది అన్నదానం, అలాగే రక్తదానం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎంతో మందికి ప్రాణాలు మనం దాతలు అవుతాం, ప్రాణదాతలు అవుతాం. ఎందుకంటే బ్లడ్ కొరత నిత్యం ఎంతోనే ఉంది మనకి శ్రీకాకుళం హాస్పిటల్స్లో. అలాంటి సందర్భంలో పెద్ద ఎత్తున ఇక్కడికి బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చిన వారందరూ కూడా నేను పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ముందు ఈ ఒక్క సంఘం అంతా కూడా కలిపి మరిన్ని సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయాలని కోరుకుంటూ, వారికి మా సహాయ సహకారాలు ఉంటాయని నేను తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 100 కేజీల సొరచేప సకినేటిపల్లి మండలం అంతర్వేది పల్లెపాలెం ఫిషింగ్ హార్బర్ లో సముద్ర వేటకు వెళ్లిన బోటు మత్స్యకారులకు అరువైన సొరచేప లభించింది. సుమారు 100 కేజీలకు పైనే ఉంటుందని పాటపెట్టగా దాని వేలం 8,800కు పలకగా వ్యాపారస్తులు అంతే చేసుకున్నారు. ఇక స్థానికులు పెద్ద సొరచేపను చూసినట్టు ఎగబడ్డారు. రండి ఏ
ఎంత కూడా కొంత సొర్రా మరి ఏమి నొక్కమంటారు చేతులు పెడతా 170 170 వజ్రకరూరు మండలం జరుట్ల రామాపుర గ్రామ శివారులో చిరుత సంచరిస్తున్నట్లుగా గ్రామస్తులు తెలిపారు. రామలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో గల కొండపై చిరుత తిరుగుతున్నట్లుగా గ్రామస్తులు తెలిపారు. ఆలయ పూజారి మాట్లాడుతూ ప్రతిరోజు గ్రామంలో ఆవుల మేకలు మేత కోసం అదే కొండపైకి వెళతాయని అలా వెళ్లిన కొన్ని ఆవులను మేకలను చిరుత చంపి తినేసిందని చెప్పారు. చిరుత సంచారంతో భక్తులు ఆలయానికి రావాలి అన్న భయపడే పరిస్థితి ఉందని అన్నారు. అధికారులు స్పందించి చిరుతను ఇక్కడి నుండి వేరే ప్రదేశానికి తరలించాలని కోరారు. నా పేరు రాజేంద్ర ప్రసాద్ స్వామి, జరుట రామలింగేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు, జరుట రాంపురం, వజ్రకరూరు మండలం, జరుట రాంపురం గ్రామము, అనంతపురం జిల్లా. ఈ దక్షిణ కాశీ జరుట రామలింగేశ్వర స్వామి దేవాలయ పరిసర ప్రాంతములందు 2 కొండలు ఉన్నాయి. ఈ కొండల్లో రామపకటవులు అంటే రామలింగేశ్వర స్వామికి ఎదురుముండే కొండలోన చిరుతపులి సంచారం చేయుచున్నది. ఇక్కడ దేవాలయమునకు వచ్చేటువంటి భక్తులు చాలా భయాందోళనకు గురవుతున్నారు. అది కాకుండా గ్రామము నుండి పశువులు, గొర్రెలు, మేకలు అన్నీ ఆ కొండలోకి ప్రవహిస్తుంటాయి. అప్పుడు మా తమ్ముడిది మంజునాథ స్వామిది కూడా ఒక ఆవుని 9 రోజులు ఈనింది. ఆ ఆవును కూడా చంపేసి తినేసింది. అలాగే సాయిబులు కూడా 7-8 ఆవులు తినింది. ఈ గ్రామం ఇప్పుడు దేవాలయంకి రావాలన్నా భక్తాదులు చాలామంది భయాందోళనకు గురవుతున్నారు. దీనిపైన చర్య తీసుకొని ఫారెస్ట్ అధికారులు చర్య తీసుకొని ఆ చిరుతపుల్ని ఎక్కడైనా వేరే ప్రాంతానికి తరలించవలసిందిగా మేము ఫారెస్ట్ అధికారులను విన్నవించుకుంటున్నాం. రామలింగేశ్వర స్వామి దేవస్థానం, జరుట రాంపురం, వజ్రకరూరు మండలం. ఒకప్పుడు రుచికి నాణ్యతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన నెల్లూరులోని మురళీకృష్ణ హోటల్ ఇప్పుడు దాష్టికాలకు, దౌర్జన్యాలకు అద్దెగా మారింది. మొన్నటి వరకు కస్టమర్లు తమ ప్లేట్లలో బొద్దింకలు, బల్లులు, జరీలు చూసి ఆందోళన చెందగా ఇప్పుడు ప్రశ్నించిన వారిపై దాడులకు దిగుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా జరిగిన మరొక ఘటనలో ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ ను వివరణ కోరడందుకు విచక్షణారహితంగా చితకబాదారు. మరి ఇక ఇదే అంశంపై నెల్లూరు జిల్లా కరెస్పాండెంట్ సురేంద్ర మరిన్ని వివరాలు అందిస్తారు. మనకి గుర్తుకొచ్చేది ప్రత్యేకమైన రాజకీయాలు, అదేవిధంగా పర్యాటక ప్రాంతాలు, గుడులు. ఇదే క్రమంలోనే భోజన ప్రియులకు కూడా ఎంతో ప్రత్యేకమైనది మన నెల్లూరు జిల్లా. ఈ నెల్లూరులో ఎన్నో సంవత్సరాల నుంచి నడిపిస్తున్నటువంటి మురళీకృష్ణ హోటల్లో దూర ప్రాంతాల నుంచి కావచ్చు, అదేవిధంగా పల్లెటూరు నుంచి కావచ్చు, నెల్లూరుకి పనుల మీద వాళ్ళ అవసరాలకు సంబంధించి దేని మీద వచ్చినా సరే మురళీకృష్ణకి వెళ్లి భోజనం చేసి వెళ్ళాలి అన్న ఒక కాన్సెప్ట్ అనేది ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉంది. అయితే గత కొద్ది నెలల నుంచి మురళీకృష్ణ హోటల్ మీద ఎన్నో ప్రశ్నలు అయితే వస్తూ ఉన్నాయి. గతంలో భోజనంలో బల్లులు రావడం, అదేవిధంగా జర్రెలు, అదేవిధంగా బొద్దింకలు ఇవన్నీ రావడంతో మురళీకృష్ణ హోటల్కి పోయి తినాలన్నా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రజలు. నిన్న రాత్రి స్విగ్గీకి సంబంధించినటువంటి స్విగ్గీ బాయ్ భోజనాన్ని ఆర్డర్ చేయగా ఆ ఆర్డర్ ని కింద పెట్టారు ఎందుకు, పైన పెట్టనని ప్రశ్నించినందుకు అతనిపై విచ్చలవిడిగా విచక్షణారహితంగా దాడి చేశారు. అయితే ఇదే క్రమంలోనే గతంలో ఒక ఫుడ్ ఇన్స్పెక్షన్ చేయగా అక్కడ నిలువ ఉన్నటువంటి చికెన్ ని కూడా బయట పెట్టడం జరిగింది. ఇవన్నీ అధికారులు పర్యవేక్షణ లోపమే అంటారా? గతంలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు చేసినటువంటి వాటికి కూడా ఫలితం లేకుండా పోయింది. అదే క్రమంలోనే సాగిపోతుంది. నాణ్యతమైన ఫుడ్ కానీ ఏది కూడా అందించట్లేదని జిల్లా ప్రజలు కానీ, నెల్లూరులో ఉండే ప్రజలు కానీ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ అంశంపై అధికారులు, ఉన్నతాధికారులు స్పందిస్తారా, లేక ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్న ఆ మురళీకృష్ణ హోటల్ని సమర్థిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. వాటు స్టూడియో. పాయకరావుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు ఏళ్ల వరహాలు జన్మదిన వేడుకలు టీడీపీ పట్టణ కార్యాలయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తల నడుమ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాయకరావుపేట మండల పార్టీ అధ్యక్షులు పద్దు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు పెదిరెడ్డి చిట్టిబాబు హాజరై ఏళ్ల వరహాలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏళ్ల వరహాలు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
జిల్లాలోని మేజర్ ప్రాజెక్టు తాండవ రిజర్వాయర్ నుంచి ఆయకట్టుకు నీటిని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు హోంమంత్రి వంగలపూడి అనిత పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. అనంతరం జలహారతి కార్యక్రమం నిర్వహించారు. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ నర్సీపట్నం, పాయకరావుపేట, కాకినాడ జిల్లా ప్రాంతాలకు తాండవ ప్రాజెక్టు మీద పంటకు నీరు అందుతుంది. గత ప్రభుత్వ కాలంలో తాండవను నిర్లక్ష్యం చేశారు. 7 లక్షల రూపాయలతో గేట్లు మరమ్మతు చేయలేకపోయారని విమర్శించారు. ఒకసారి వర్షపు నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని తాండవ జలాశయం ద్వారా సుమారు 51,465 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ప్రభుత్వం తాలూకు లక్ష్యం ఇందాక పెద్దలు చెప్పినట్టు దీంతో సరిపోదు. ఇవాళ మనకు ఉన్నటువంటి నీరు ఇప్పుడు ఈ నదిలో ప్రస్తుతం ఉన్న నీరు కెపాసిటీ, ఈ తాండవ కెపాసిటీ ఎంతో తెలుసుకోవాలి. మీకు పిల్లలు చాలా మంది దీని కెపాసిటీ 4.96 టీఎంసీ నీరు. దేవుడి దేవాల టైంకి వర్షాలు పడి నీరు వస్తే ఫుల్ కెపాసిటీ అయితే 4.96 టీఎంసీ నీరు ఉండాలి. కానీ ప్రస్తుతం మన దగ్గర 2.92 టీఎంసీ నీరు ఉంది. అంటే దీన్ని మేనేజ్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఎక్కడ వేస్ట్ అవ్వకుండా, లీకేజ్ పోకుండా చూసుకొని కాపాడుకుంటూ రైతులకు ఉపయోగపడేలా చెయ్యాలి. అనుభూతి ఇది. ఎందుకంటే వస్తున్న ప్రతి చోట చెప్తున్నారు అనమాట, పలానా టైంలో కట్టారమ్మా ఇది, అక్కడ నుంచి కూడా మేము మెయింటైన్ చేసుకొని వస్తున్నాం. తర్వాత ఇక్కడ R&R ప్యాకేజ్ కూడా కొంచెం కూడా ఇక్కడ నియర్ బై ఉన్న కాలనీస్ కి ఏర్పాటు చేయడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక ప్రాజెక్ట్ ని కట్టిన తర్వాత ప్రాజెక్ట్ ని మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 5 సంవత్సరాలు అది కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది. కనీసం ఇందాక గౌరవ స్పీకర్ గారు చెప్తున్నారు, ఆ గేట్లు కూడా తుప్పు పట్టిపోయి పైకి వచ్చే పరిస్థితులు లేక, ఆ బోల్ట్లు కూడా లేక చాలా ఇబ్బందులు పడే సందర్భం మనం అందరం కూడా చూసాం. ఈ మళ్ళా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఇరిగేషన్ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఇరిగేషన్ మీద దృష్టి పెట్టడమే కాదు, కేవలం ఇలాంటి ఎక్కడెక్కడైతే గేట్లు పాడైపోయిన గేట్లు ఉన్నాయి, లేకపోతే తుప్పు పట్టిపోయిన గేట్లు ఉన్నాయి, వ్యవసాయ ఆధారిత కాలువలు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించి రిజర్వాయర్లు ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక క్రానలాజికల్ గా తీసుకొని ఒక పక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో పాటు SDRMF మన డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా దీంట్లో పాలు పంచుకొని ఈ రోజు మన డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి దగ్గర 2 కోట్ల రూపాయలు కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సింగిల్ విండో చైర్మన్ చిత్రానాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా ఆదమరి మండల సింగిల్ విండో చైర్మన్ చిత్రానాయుడు పుట్టినరోజు వేడుకలు ఐరాల మండలం కాణిపాక వద్ద ఘనంగా నిర్వహించబడ్డాయి. పూతలపట్టు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు, మాజీ నాయకురాలు లతానాయుడు ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ముందుగా శ్రీ వరసిద్ధి వినాయకుని దర్శించిన చిత్రనాయుడు అనంతరం భారీ కేక్ కట్ చేశారు. పార్టీ నాయకులు పూలమాలలు, బొకేలు, జాలవాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. తిరువనంపల్లి బాబు నాయుడు, మణినాయుడు, మదన్ మోహన్, స్వర్ణ నటరాజ్, నాని తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి పెంచిన అప్డేట్స్ కీప్ వాచింగ్ తెలుగు న్యూస్.